జగన్మోహన్ రెడ్డి అరటి తోట రైతులు నష్టపోయారు, వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి కూడా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. అదంతా కళ్ళని, అంతేగాని ఏమి ఉండదు. అంతా మంచి చేసేది ఏం లేదు ఆయన, అంతే. అన్ని మాయమాట చెప్పారు, అంతే అంతే అంతే. అన్యాయం అంటే ఏం జరగలేదు రైతులకి, అంతా అన్ని ఉట్టి మాయమాటలు, అంతే. ఏముండదు, పుకార్లు, అంతే. అన్ని ఏముండదు. అదే సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరగలేదు, అందరిని ఆదుకున్నాము, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగంటే అంతే. అది ఎంతమంది రైతులు, ఎంతమంది నష్టపోయి అంతమంది రైతులు అందరూ ఇప్పుడు ఇంటి పొలాలు పోయి అంతమంది. ఇప్పుడు తుఫాన్ అప్పుడు ఏంటి పోయినాయి కదా, నష్టపోయారు ఎంతమంది రైతులు. కల్పిస్తారండి, టైం పడుతుంది, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి కొద్దిగా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళీ రాదా, ఇంకా వస్తాం. ఏపీ వెళ్ళిపోవడం, ఏపీ వదిలేసి వెళ్ళిపోవడం, ఇంకా వస్తాయి మళ్ళీ. ఏపీ ఇప్పుడు అప్పుల్లో అంతా, ఇప్పుడు రాష్ట్రం అంతా తీసుకుని రావాలి, అప్పుడు తీసుకుని రావాలి. మళ్ళీ కొత్త ఫ్యాక్టరీని పెట్టాలి, ఫ్యాక్టరీ అని పెట్టుకుని రావాలి, ఫ్యాక్టరీలో ఇండస్ట్రీని పెట్టుకుని రావాలి. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏపీ కొంచెం పెన్షన్లు అని, అన్న క్యాంటీన్లు అని ఇప్పుడు అంటే పైకి వస్తుంది. ఇప్పుడు లైట్గా ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు ఏపీ అంతా ఇప్పుడు మళ్ళీ ఇంకా 10 ఏళ్ళ పాటు ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉండాలి పాలనప్పుడు. 10 ఏళ్ళ పాటు ఉండాలి. ఇంకా ఉంటే కొద్దిగా ఏపీ డెవలప్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, ఇంకా ఏపీ నాశనం ఇంకేం లేదు. ఇంకా వెళ్ళిపోవడం, ఇంకా తెలంగాణ వెళ్ళిపోవడం, ఇంకా ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. ఇంకా ఇప్పుడు కొద్దిగా నిరుద్యోగం వస్తుంది. కొద్దిగా నిరుద్యోగం 3 వేలు వేస్తుంది. ఇప్పుడు అవి వస్తున్నాయి, అన్న క్యాంటీన్లు ఉన్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు ఇప్పుడు 4 వేలు చేసే పెన్షన్లు ఇప్పుడు పర్లా. ఇప్పుడు ముసలి వాళ్ళకి వృద్ధులకి డెవలప్ అయ్యేది, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వస్తుంది కాబట్టి అప్పుల్లో ఉంది కొంచెం ఇప్పుడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా చెప్తున్నారు కదా, మీరేమంటారు? పోలవరం కంటే 8 ఏళ్ళు అవుతుంది. ఇంకా అప్పుడు ఇంకా పూర్తి అవ్వాలి. ఇంకా అప్పటికి ఇంకా ఇప్పుడు అయితే పూర్తి అయిపోతుంది. ఇంకా 3-4 ఏళ్ళు అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. ఇంకా ఇప్పట్లో దాదాపు పనులన్నీ అయిపోవచ్చు. చూసాను, మొన్న డే పిల్లలు చూశాను, అయిపోవచ్చు దాదాపు పనులన్నీ. ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది. ఈ ప్రభుత్వం అప్పుడు అయిపోద్ది, పోలవరం పూర్తి అయిపోద్ది, గ్యారెంటీ. అమరావతి డెవలప్ అయ్యిద్దండి, ఫ్యాక్టరీలు రావాలి. ఇంకా విజయవాడ కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ రావాలి. అది వస్తాయి. చేస్తాను ఆయన అన్నమాట, ఆయన ఏంటి చేస్తా, ఆయన నిలబెడతారు ఆయన అన్నమాట. అది వైజాగ్, విజయవాడ మాత్రం మెట్రో కంపల్సరీగా వస్తాయి, రావాలి. అమరావతి డెవలప్ అయ్యిద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, ఇంకంత మళ్ళీ ఇంకా అన్ని అప్పులు, ఇంకా మళ్ళీ రాష్ట్రం అంతా ఇంకా దివాళా తీసినట్టు. ఇంకా